హాయ్ గైస్, నేను 75,000 సంపాదించబోతున్నా. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పా. బట్ ఈ 75,000 ఎందుకంటే నేను ఇదిగో ఈ ప్రోడక్ట్ తీసుకున్నా. దీన్ని అన్బాక్సింగ్ చేసి మీకు చూపించాలనుకోవట్లేదు, ఎందుకంటే అన్బాక్సింగ్ వీడియోస్ చాలా ఛానల్లో ఉంటాయి. సో మ్యాటర్కి వచ్చేద్దాం. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ప్రోడక్ట్ కొనడానికి నాకు ఎగ్జాక్ట్గా యాక్సెసరీస్తో కలిపి 75,000 అయింది. ఆల్రెడీ నేను ఈ ప్రోడక్ట్ కొనేసా. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ దగ్గర 75,000 తీసుకొని నేను కొనేసా. వాడికి కొంత పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చా, ఆ టైంలో నేను ఇచ్చేస్తానని చెప్పా. సో ఆ మనీని వీటిని యూటిలైజ్ చేసుకొని సంపాదించబోతున్నా. సో అవి సంపాదించి ఇవ్వబోతున్నా. అయితే నేను సంపాదించాలంటే నాకంటూ ఒక పర్టిక్యులర్ కమిట్మెంట్ ఉండాలి, టార్గెట్ ఉండాలి. అవి ఉండాలంటే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలి. అలా ఉన్నప్పుడే నేను పర్టికులర్గా ఫోకస్గా వర్క్ చేయగలను. అయితే ఈ సిరీస్ స్టార్టింగ్ నుంచి నాలాగే మీకు కూడా కొన్ని కామన్ క్వశ్చన్స్ రావచ్చు. అవేంటంటే, ఈ మొత్తం మనీ సంపాదించడానికి నేనేం చేయబోతున్నా, ఎలా సంపాదిస్తా, ఎంత టైంలో సంపాదిస్తా, ఈ 3 క్వశ్చన్స్కి క్లారిటీ తెలియాలంటే సిరీస్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. అండ్ ద రూల్స్ ఆర్ వెరీ క్లియర్. ఎవరైనా లీగల్గా మనీ సంపాదించడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఒకటి, మనం ఒకరి కింద పనిచేసి మనం కొంత డబ్బులు సంపాదించుకోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకున్న స్కిల్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మనం మనీ ఎర్న్ చేయడం. అండ్ థర్డ్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్. ఇది మన బ్రెయిన్ని యూజ్ చేసి మనం మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని జనరేట్ చేయాలి. ఇలా జనరేట్ చేసినట్లయితే మనం అనుకున్న మనీ తక్కువ టైంలో ఫాస్ట్గా ఎర్న్ చేయొచ్చు. ఈరోజు మన సిరీస్లో డే 1 అండ్ ఐఎమ్ విత్ మై ఎంప్టీ పాకెట్స్. నేను చిన్నప్పటి నుంచి ఏ పని చేసినా, ఏదైనా వస్తువు కొనాలన్నా, ఏదైనా కొత్త గొప్ప విషయం ఏదైనా చేయాలన్నా ముందు మా మమ్మీని ఎంతో కొంత మనీ అడగడం నాకు అలవాటు. సో అదేవిధంగా ఈరోజు కూడా, అమ్మా నేను ఒక ఇంపార్టెంట్ వస్తువు కొనబోతున్నాను యూట్యూబ్ కోసం, అండ్ నాకు అది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి నా యొక్క మెసేజ్ తనకు కన్వే చేద్దాం అనుకుంటున్నాను. సో ఎంతో కొంత ఆవిడైతే ఇస్తారనే హోప్తోనే ఉన్నాను. ఎంత ఇచ్చినా ఓకే, ఎందుకంటే ఆవిడ ఇచ్చిన ₹1 కూడా నాకు చాలా విలువైంది. 0 నుంచి ఎంతో కొంత సంపాదిద్దాం అనే గుడ్ స్టార్ట్ మా మమ్మీతో మొదలెడదాం అనుకుంటున్నాను. అడుగుదాం, ఏమవుద్దో చూద్దాం. షీ ఈజ్ వర్కింగ్ హియర్. మమ్మీ, నేను యూట్యూబ్ కోసం ఒక వస్తువు కొనాలనుకుంటున్నామా. అయితే దానికి కొంత మనీ అయితే అవసరం ఉంటుంది. సో నువ్వేమైనా డబ్బులు ఇస్తావా? నాకు కొంచెం డబ్బులు కావాలి. ఓకే, తను దాచుకున్న పోపుల డబ్బాలో నుంచి మనీ అయితే తీస్తుంది. చూద్దాం ఎంత ఉన్నదో ఏంటో. షీ ఈజ్ ఓపెనింగ్ హెర్ కిడ్డీ బ్యాంక్. ఓ, కౌంట్ చేస్తున్నారు. ఎంతమ్మా? 2,000 ఓకే, ఏంటమ్మా ఎంత మనీ? కొనుక్కో, ఏదో కొనుక్కుంటాను అంటున్నా కదా, యూట్యూబ్కి బాగా ఉపయోగించుకొని పెద్దగా పైకి రా. తప్పకుండా మమ్మీ. గైస్ షీ బిలీవ్ మీ, తను నాకు ₹2,000 అయితే ఇచ్చారు. అండ్ తను చెప్పింది ఏంటంటే, ఏది చేసినా కష్టపడి బాగా చేయి, ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తారని. అండ్ ఐ ప్రామిస్ యూ మామ్, నువ్వు ఇచ్చిన ఏ అయితే 2,000 ఉన్నాయో దానికి 10 రెట్లు, అంటే 20,000 సబ్స్క్రైబర్స్ నేను ఖచ్చితంగా తెచ్చుకుంటాను. అండ్ నాకు కూడా అందరూ సపోర్ట్ చేస్తారనే హోప్తో ఉన్నాను. బికాజ్ ఐ బిలీవ్ ఇన్ మై కంటెంట్ అండ్ బిలీవింగ్ ఆన్ మీ. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 2,000 ఇస్తారని. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. 75,000లో ఆల్రెడీ 2,000 అయితే ఎర్న్ చేశాను. గైస్, 2 days బ్యాకే మన సబ్స్క్రైబర్స్లో ఒకరిది బర్త్డే అయింది. సో తను నాకు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. హియర్ ఇట్ ఈస్. ఇదెందుకు చూపిస్తున్నానంటే, మన సిరీస్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రూపీస్ అంటే రీజనబుల్ ప్రైజే కదా, ₹90 తగ్గుతుంది. ఎవరు ఇస్తారు అంత తక్కువకి? సో సబ్స్క్రైబర్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. అండ్ బిలేటెడ్ ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీయెస్ట్ బర్త్డే. ఆల్రెడీ నేను విష్ చేశాను కూడా. గైస్, మా అక్క అయితే అక్కడ కూర్చొని ఏదో ఉద్ధరించేస్తుంది. సో ఒకసారి దగ్గరికి వెళ్ళి మన డీల్ కుదిరించుకొని వద్దాం. అక్క, నీకోసం ఒక వస్తువు తెచ్చానక్క. అవునా? ఏం తెచ్చావు? ఇదిగా. డైరీ మిల్క్
నాకేనా చిచి దొబ్బెద్దు కానీ మరి ఎవరికా వీళ్ళెవరికా కాదే ఎవరికైతే హెల్త్ పాడైపోద్దని కేరింగ్. కాదమ్మా, డబ్బులు అయిపోతాయని ఫీరింగ్. అవునా? అక్క ఇది మార్కెట్లో అయితే 190 రూపీస్ అక్క. నీకు కనుక 100 రూపాయలకి ఇచ్చేస్తున్నాను. అరే నా దగ్గర నువ్వు బిజినెస్ చేస్తున్నావురా? నచ్చితే తీసుకో, లేదంటే ఇంకొకరు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేద్దాను. సర్లే ఉండు. చూసారా గైస్, 190 రూపీస్ది 100 రూపీస్కి వస్తుంది అనుకోడికి అంత బేగా ఆపర్చునిటీ అసలు మిస్ అవ్వలేదా? ఎదుగురా అమ్మాయి ఇచ్చి చాక్లెట్. ఏది చాక్లెట్ చాక్లెట్ తీసుకోక నీదే ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే తినేకి మొత్తం 190 రూపాయలు చాక్లెట్ 100 రూపాయలకి వచ్చిందని ఆనందపడిపోతున్నా. 90 రూపాయలు లాభం. ఇంకోటి కొందు హ్యాపీ ఎలాంటి అమ్మిన ఎవరైనా ఉంటాయి. ఈ రెండు పక్కన పెడితే నేను ఎమర్జెన్సీకి కొంత మనీ అయితే దాచుకుంటా. అంటే మిడిల్ క్లాస్లో పుట్టిన ప్రతి పిల్లలకి ఇది అలవాటే. అంటే ఎవరైనా చుట్టాల మనీ ఇచ్చినా లేదని ఇలా ఉంటే మనం ఏదైనా కొంత మనీ సేవ్ చేసుకుందాం అనుకున్నా డిబ్బీ అనే ఒక వస్తువును వాడతారు, లైక్ కిడ్డీ బ్యాంక్స్ ఆ టైప్. సో అలా నేను ఒక 2-3 డిబ్బీలు అయితే మెయింటైన్ చేస్తున్నాను. సో అన్నీ ఇప్పుడు పగలగొట్టాలనుకోవట్లేదు, కేవలం ఒకటి పగలగొడతా. సో అందులో ఎంత ఇన్కమ్ వస్తుందో దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. ఎంతైనా ఉండొచ్చు, బట్ బాగానే సేవ్ చేశాను అనుకుంటున్నాను. 500 అవి వేసాను బాగానే. మరి ఓపెన్ చేశాక అది పగలగొట్టిన తర్వాత ఎంత వస్తుంది అన్నది రియాలిటీ అర్థమవుతుంది. 2100 వచ్చినట్టే. అండ్ ఆ డిబ్బీ పగలగొడితే అందులో ఎంతో కొంత మనీ అయితే వస్తుంది. సో దట్ విల్ డిసైడ్ ఫస్ట్ డేలో ఎంత ఎర్న్ చేసామన్నది ఖచ్చితంగా మనకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ ప్లాన్స్ చూడాలి. గైస్ చెప్పాను కదా, నేను నాకు వీలైనప్పుడల్లా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా ఈ 3 డిబ్బీల్లోని నేను డబ్బులు అయితే దాచుకుంటాను. సో ఇందులో ఒక డిబ్బీని అయితే పగలగొట్టబోతున్నాను. సో అందులో ఎంత మనీ వస్తుందో చూద్దాం. ఈ డిబ్బీని అయితే నేను పగలగొట్టబోతున్నాను. ఇందులో ఎంత ఉంటుందో చూద్దాం. ఇందులో ఎక్కువ కాయిన్స్ కంటే పేపర్సే ఎక్కువ వేసాను. చూద్దాం ఎంత వస్తుందో. డిబ్బీ పగలగొడితే నాకు వచ్చిన మనీ వచ్చేసి కాయిన్స్ 10 రూపీస్, 20 రూపీస్, 24 రూపీస్. చెప్పాను కదా కాయిన్స్ చాలా తక్కువ వేసాను. ఇందులో కాయిన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇందులో కూడా 10s 20s ఎక్కువ ఉంటాయి. సో ఇది చూద్దాం. ఇందులో కాగితాలు ఎక్కువ. సో ఎంత వచ్చిందో లెక్క పెడదాం. 1000, 2000, 3000, 4000, 4200, 43, 44 and 45. 4524 రూపీస్ అయితే నాకు డిబ్బీలో కలెక్ట్ అయ్యాయి. అండ్ దీనికి మా మమ్మీ ఇచ్చిన 2000 అండ్ మా అక్క ఇచ్చిన 100 కలిపితే ఫైనల్లీ డిబ్బీ పగలగొట్టగా అండ్ ఈరోజు నేను సంపాదించిన మనీ 6624 రూపీస్. ఇంకా చాలా మనీని అయితే ఎర్న్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తా. లవ్ యూ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ follow for more entertaining videos.